హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాధన. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. ఆ వీడియో ఏంటి అంటే, నేను ఒక శారీ పర్చేజ్ చేశాను. ఆ శారీ ఎలా ఉంది, ఆ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది, ఆ బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎందుకు అంటే, మీకు కనుక అలాంటి బ్లౌజెస్ వస్తే మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది అన్న థాట్తోని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు శారీ ఏంటో చూపిస్తాను. మంచి బేబీ పింక్ శారీ అండి. బేబీ పింక్కి మంచి రాణి పింక్ బార్డర్ వచ్చింది. సిల్వర్ జరీ, సిల్వర్ బూటీ, ఇంకా ఈవినింగ్ ఫంక్షన్స్కి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. శారీ అంతా కూడా ఇలాగే లోటస్ లాగా చిన్న లోటస్ బూటీ మీకు కనిపిస్తుందా? ఓకే, ఈ చిన్న లోటస్ బూటీ తర్వాత బార్డర్ అంతా కూడా బనారస్ బార్డర్ చాలా బాగుంది. మంచి రిచ్ శారీ, లుకింగ్ అయితే చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. బట్ మనము శారీ నచ్చి తీసుకుంటాం కానీ బ్లౌజ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయం. ఒక్కోసారి శారీ నచ్చగానే ఇంకా శారీ తీసుకుంటాము. బ్లౌజ్ని అబ్జర్వ్ చేసాం కానీ అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో ఇంకా ఈ బ్లౌజ్ అంతా కూడా ఇలాగా ప్లెయిన్గా వచ్చింది. పైకి ప్లెయిన్ బార్డరు, మళ్ళీ కిందకి కూడా ప్లెయిన్ పెద్ద బార్డరు. అంటే బార్డర్ ఎలా ఇచ్చాడు అంటే ఇలా సైడ్కి ఇచ్చాడు. పోనీ ఇచ్చింది పింక్లో ఇచ్చినా కానీ కాస్త బాగుంటుండే. ఇంకా ఈ సైడ్కి ఇచ్చాడు. ఇక్కడ ఈ పీస్ వేస్ట్ అయిపోతుంది మనకి, ఇక్కడ ఈ పీస్ వేస్ట్ అయిపోతుంది. ఈ మిడిల్లోనే మనకి బార్డర్ రావాలి. ఇంకా ఈ బార్డర్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇంకా థింక్ చేస్తూ ఉన్నాను. నేనేమనుకుంటున్నాను అంటే, ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ని కట్ చేసి ఇక్కడ స్లీవ్స్కి వేసుకుంటే ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి. ఇలా మనం చూసారా, కాస్త పైన పింక్ వస్తుంది. మ్యాక్సిమం ఈ హ్యాండ్ అంతా కూడా ఈ పింక్ కవర్ చేస్తుంది. సో ఇక్కడ ఆ బార్డర్ వేసేసి అటాచ్ చేసేస్తే ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అని అనుకున్నాను. మళ్ళీ ఇంకా ఇదంతా కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి అంత గాడిగా కనిపిస్తుందేమో, దీన్ని కూడా ఇంకాస్త డిజైన్ చేద్దాము అని అనుకున్నాను. ఎలా డిజైన్ చేద్దాము అని ఆలోచించినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా షాప్కి వెళ్ళిపోతాం కదండి. అలా షాప్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఇలాగా సిల్వర్ బీడ్స్ కనిపించాయి. ఇంకెలాగూ ఇక్కడంతా సిల్వర్ బూటీసే కాబట్టి బ్లౌజ్కి కూడా ఈ సిల్వర్ బీడ్స్తో ఏదైనా చిన్నగా డిజైన్ చేద్దాము అని అనుకున్నాను. అదొకటే కాదండి, ఇంకా హ్యాండ్స్కి కింద ఎలాగూ నేను పింక్ హ్యాండ్స్కి నేను ఈ బార్డర్ వేద్దాము అని అనుకున్నాను కదా. ఇలాగ బార్డర్ వేసినప్పుడు ఇదంతా కూడా బేబీ పింకే ఉంటుంది, పైన అంతా మళ్ళీ డార్క్ పింక్ ఉంటుంది. సో ఈ బీడ్స్ తెచ్చాను. ఆల్రెడీ నేను వీడియోలో మీకు షేర్ చేశాను. ఈ బీడ్స్ ఎక్కువే ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్కి స్టిచ్ చేశాను కదా, ఈ వీడియో మీకు షేర్ చేశాను కదా. సేమ్ ఇలాగే ఈ బ్లౌజ్కి కూడా స్టిచ్ చేద్దాము అని యాక్చువల్గా ఈ బ్లౌజ్ కోసమే తెచ్చాను. ఈ బ్లౌజ్కి కూడా కింద ఇలాగా స్టిచ్ చేసేస్తే మంచి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ పైన అంతా కూడా పింక్ వస్తుంది. ఇక్కడ కింద బీడ్స్ వచ్చేస్తాయి, తర్వాత బార్డర్ వస్తుంది. ఇక్కడంతా కూడా ఈ సిల్వర్ బీడ్స్తో చిన్నగా వర్క్ చేసేస్తాను. తర్వాత ఇవి కూడా వచ్చేస్తాయి. బ్లౌజ్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇలా డిజైన్ చేద్దాము అనేది నా ప్లాన్ అండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనలో పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి థాట్స్ మ్యాక్సిమం అందరు లేడీస్కి యూస్ఫుల్గా ఉంటాయి. మీరు చేయకపోయినా ఇంక ఇలా చేయించుకోవాలి ఈజీగా అన్న థాట్ కూడా వస్తుంది. మేబీ మీరైనా ఎవరితో అయినా చేయించుకోవచ్చు. అండ్ మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి లైక్స్ కామెంట్స్ చేస్తూ నా కామెంట్స్ను కూడా చదువుతూ ఆ కామెంట్స్కి మళ్ళీ రిప్లై ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇంకా ఎలా చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బీడ్స్ అన్ని ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా షేర్ చేస్తాను అండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదండి, నేను ఎప్పుడు కానీ శారీని చూస్తూ శారీకి తగినట్టుగా బ్లౌజ్ డిజైన్ చేస్తాను అని. ఇప్పుడు కూడా అలాగే థాట్ చేసుకుంటున్నాను. ముందైతే మనము బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి కదా, హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా ఈ సైడ్కి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ స్లీవ్కి వేద్దామని అనుకున్నాను కాబట్టి నేను మెజర్ చేస్తున్నాను.
2.5 ఇంచులు ఉంది అండి. కింద స్లీవ్స్కి వేస్తాను కదా, ఆ 2.5 ఇంచులు అంతవరకు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడ లీవ్ చేయాలి, బార్డర్ వస్తుంది కాబట్టి అక్కడ లీవ్ చేసేసి పైనంతా మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను పేపర్ కటింగ్తో స్లీవ్స్, హ్యాండ్స్ అయితే మార్క్ చేస్తున్నాను అండి. కాస్త పైకి పెడదాం, ఎందుకంటే స్టిచ్ వరకు పోతుంది కదా, అందుకని చెప్పేసి నేను అలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇంకా 2.5 ఇంచులు స్ట్రైట్ లైన్ చేస్తున్నాను. ఇంకా మనకి స్టిచ్ వరకు పోతుంది కదా, ఆ స్టిచ్ వరకు కూడా నేను అలా స్కేల్తో మార్క్ అయితే చేస్తున్నాను. అక్కడ తర్వాత మనము స్టిచ్ చేసేటప్పుడు మనకి అవసరమైతే మళ్ళీ వర్క్ చేసేసుకోవచ్చు, అదర్వైజ్ వదిలేయచ్చు. ఇంకా ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి కూడా నేను అలాగా మార్క్ చేసేస్తున్నాను. 2 హ్యాండ్స్కి మార్క్ చేసిన తర్వాత మనము స్టిచ్ వరకు మళ్ళీ డ్రా చేసేసుకొని లీవ్ చేద్దాము. ఇప్పుడు 2.5 ఇంచులు అంతవరకు నేను మళ్ళీ స్కేల్తో మార్క్ చేసేస్తున్నాను. అక్కడ బోర్డర్ వస్తుంది కాబట్టి నో నీడ్ టు స్టిచ్ ఎనీ వర్క్ కదా, అందుకని చెప్పేసి నేను తీసేసి ఇంకా హ్యాండ్స్కి స్టిచ్ వరకు తీసేస్తున్నాను. ఇప్పుడు వర్క్ ఎలా చేస్తాను అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు శారీకి ఎలాగైతే బూటీస్ వచ్చాయో నేను బ్లౌజ్కి కూడా అంతే డిస్టెన్స్లో వర్క్ చేద్దాము అని అనుకుంటున్నాను. కాబట్టి ఒక ఫాల్కి వచ్చినటువంటి కవర్, పాలిథిన్ కవర్ తీసేసుకొని పైనుంచి అలా పెన్తో మార్క్ చేసేసుకున్నాను అండి. ఇప్పుడు అలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో సెట్ చేసేసుకొని, అది కార్బన్ పేపర్ అండి, ఎల్లో కలర్లో డాట్స్, అంటే ఎల్లో కలర్లో వస్తుంది మార్క్. ఇంకా నేను ఆ కార్బన్ పేపర్ తీసేసుకొని అలాగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పెట్టేసుకొని మనకు 2.5 ఇంచుల వరకు ఈ క్లాత్ వదిలేసేసి ఎక్కడైతే డాట్స్ పెట్టానో ఆ డాట్స్ పై నుంచి మళ్ళీ ఒకసారి అలా మార్క్ చేసేస్తే మనకి ఎల్లో డాట్స్ కింద వచ్చేస్తాయి. మనము ఏదైనా బ్లూ పెట్టుకున్నా, లేదు అంటే బ్లాక్ కలర్ కార్బన్ పేపర్ పెట్టుకున్నా, ఎల్లో కలర్ పెట్టుకున్నా, వైట్ పెట్టుకున్నా, ఎలా పెట్టుకుంటే అలాంటి కలర్స్ మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎల్లో వచ్చాయి కానీ ఇంకా మీకు కనిపించట్లేదు, అక్కడక్కడ అలాగా వచ్చేసాయి. ఇంకా ఎక్కడైతే ఎక్కువ కావాలి కదా అంతా కూడా మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు షేర్ చేస్తాను. ఇంకా స్టిచ్ చేయాలి అంటే ఫ్రేమ్ పెట్టేయాలి కదా, పెట్టేసి టైట్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ పై నుంచి నేను థ్రెడ్ తీసుకున్నాను అండి. బీడ్స్ తీసుకుందాము. ఇంకా జస్ట్ అలా కొన్ని తీసేసుకున్నాను. కింద నుంచి మనము నాట్ వేసేసుకొని పైకి తీసేసుకోవాలి. నేను ట్రై చేస్తున్నానండి, ఒక 2-3 టైప్స్ ట్రై చేసేసి ఏది బాగుంది, మీరు ఎలా స్టిచ్ చేసేసుకుంటే బాగుంటుంది అని కూడా నేను మీకు చెప్తాను అండి. ఒక్క బీడ్ అలా వేసేసుకొని ఒక 2 స్టిచ్లు వేసేసుకుందాము. ఒకటైనా సరిపోతుంది, మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక 2 స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను బీడ్స్ తీసుకుంటున్నాను అండి. ఎన్ని బీడ్స్ అవసరమవుతాయి అనేది కూడా చూసుకోవాలి మనం. ఎక్కువైతే తక్కువైతే పెట్టేసుకోవచ్చు, ఎక్కువైతే తీసేయచ్చు. ముందైతే మనం ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇంకా కూడా తక్కువ అయ్యాయి, చుట్టూ రౌండ్ రావట్లేదు చూడండి, ఇంకొక 2 అలాగా పెట్టేసేద్దాం. మొత్తం 8 బీడ్స్ అయితే తీసుకున్నాను అండి. ఇంకా ఆ మధ్యలో వేసినటువంటి బీడ్కి చుట్టుకుంటూ వచ్చేస్తే మొత్తం అంతా కవర్ అవ్వాలి. అలా అయిన తర్వాత నేను అలా పెట్టేశాను. చుట్టంతా కూడా సర్దేసుకోవాలి. సర్దేసుకొని నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ టాకాలు వేసేయండి. మధ్యలో బీడ్ ఉంది కదండి, ఆ బీడ్ చుట్టూతా సర్దేసుకొని అన్నీ కూడా అలాగా టాకాలు వేసేయాలి. ఇలా అయితే బాగుంటుందా, ఇంకొక టైప్ అలా కుడితే బాగుంటుందా అనేది కూడా నేను చూసి మీకు షేర్ చేస్తాను. ఇంకా 2 బీడ్స్కి మొత్తం అంతా సర్దేసిన తర్వాత 2 బీడ్స్కి ఒక టాకా వేసుకుందాము. ఇంకా ఫైన్గా ఉంటుంది, అంటే నీట్గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఎక్కడా కూడా కదలకుండా బీడ్స్ పైకి లేవకుండా ఉంటాయి. చూసారా, అలా చేసేసాను. ఇంకా రివర్స్లో తీసేసి నాట్స్ వేసేస్తే సరిపోతుంది, అంతే. ఈజీగా సింపుల్గా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను మీకు నేను ఎలా ట్రై చేస్తున్నాను అనేది. మధ్యలో సింగిల్ బీడ్ అయితే అలాగే స్టిచ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు 2 బీడ్స్ తీసుకొని స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాను. అలా తీసుకొని రెండింటికి ఒకసారి ఒక నాట్ వేసేస్తే, అంటే ఒక
స్టిచ్ వేసేస్తే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాను. అంటే మళ్ళీ మనం ఒకటేసారి 8 ఎక్కిచ్చేసి మధ్యలో టాకాలు వేసే కన్నా 2 తీసుకొని ఇలా వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, ఫ్లవర్ కూడా బ్యూటిఫుల్గా వస్తుందా మరి చూద్దాం అని చెప్పేసి చూస్తున్నాను. అలా 2 వేసేసుకోండి. మీరు కూడా మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా వస్తే అలా. నేనైతే ఇలా ట్రై చేసినప్పుడు పెద్దగా బాగా వచ్చింది అని ఏం అనిపించలేదు. చూసారా, ఇటువైపు పెడితే ఇటు ఎక్కువ అవుతుంది, అటువైపు పెడితే అటు ఎక్కువ అవుతుంది. సో ఎలాగోలా సర్దేశాను, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది అని అయితే నాకు అనిపించలేదు అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేద్దాము. మిగతావన్నీ కూడా అలాగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా డిస్టెన్స్ ఎక్కువైంది అనుకుంటే దగ్గర కూడా వేసేసుకోవచ్చు. ఓవరాల్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. కొన్ని మాత్రమే స్టిచ్ చేశాను, ఇంకా అన్నీ చేయలేదు. మొత్తం అంతా చేసిన తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈవెన్ బ్లౌజ్ స్టిచ్ కూడా చేసిన తర్వాత, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు షేర్ చేస్తాను మళ్ళీ ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేది మీకు షేర్ చేస్తాను. ఎట్ ఏ టైమ్ 8 బీడ్స్ తీసుకోండి. 8 బీడ్స్ తీసేసుకొని ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ థ్రెడ్ పెట్టేసి పైనుంచి మనము ఈ రౌండ్కి ఈ బీడ్స్కి అడ్డంగా వేసేయండి. మిడిల్లో ఇటు 4 అటు 4 వచ్చేలాగా చూపిస్తున్నాను కదా, మీరు అలాగా అడ్డంగా వేసేసి ఒక నాట్ వేసేయండి. ఆల్రెడీ 2 నాట్స్ అయిపోతాయి, ఇప్పుడు టక్స్ అయిపోతాయి టాకాలు. అలా వేసేసిన తర్వాత ఇటొక టాకా అటొక టాకా వేసేస్తే సరిపోతుంది. బ్యూటిఫుల్గా రౌండ్గా ఫ్లవర్ లాగా వచ్చింది అండి. ఇలా నీట్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగుందండి. మీకు మంచి రాణి పింక్ కానీ వీడియో క్యాప్చర్ చేయట్లేదు కాబట్టి మీకు లుకింగ్ అంత అంటే బయట ఉన్నంత బాగా కనిపించట్లేదు. బయట అయితే చాలా బాగుంది అండి. మంచి అంటే మనం బయట వర్క్ చేయించినట్టుగానే నీట్గా ఉంది. చూసారు కదా, మొత్తం అంతా అయిన తర్వాత కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా అలా పెట్టేసి బార్డర్ అంతా పైన ఇంకొక 4-5 లైన్స్ వచ్చిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, బ్లౌజ్ శారీ పైన పెట్టేశాను. అలా వర్క్ వస్తుంది, ఇలా బార్డర్ వస్తుంది, కింద బీడ్స్ కూడా అలా వస్తాయి. ఓవరాల్గా అలా వస్తుంది. హ్యాండ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇలా ఉంది అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వితిన్ 2 అవర్స్లో స్టిచ్ చేశాను. నేను కంప్లీట్ చేసినా చేయకపోయినా మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, నేను చేసుకునే లోపు టైం పడుతుంది కదా, ఆ లోపు మీరు చేసుకుంటారు అని చెప్పేసి నా థాట్స్ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ, ఈ బ్లౌజ్ గురించి కూడా ఒకసారి మీకు చెప్తాను అండి. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ శారీ ఇండివిజువల్గా చూశారు, ఈ బ్లౌజ్ని చాలాసార్లు చూశారు. కానీ ఈ బ్లౌజ్కి ఈ శారీకి టీమప్ చేస్తే ఇంకా చాలా డిఫరెంట్గా, బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా కనిపిస్తుంది. అంటే ఒక శారీకి ఒకే టైప్ ఆఫ్ బ్లౌజెస్ కాకుండా మీరు ఇలాగా బ్లౌజెస్ కనుక మార్చి వేసుకుంటే ఎవ్రీ టైం ఒక్కొక్క బ్లౌజ్తోని ఒక్కొక్క లుక్ అనేది మారిపోతూ ఉంటుంది అండి. అలాగే మనం వేర్ చేసేటువంటి ఆర్నమెంట్స్తో కూడా లుక్ అనేది మారుతుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎవ్రీ టైం బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా కనిపించడానికి ట్రై చేయండి. చూసారు కదండి, సింపుల్గా మనమే ఓన్గా మన బ్లౌజ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు ఎలా అనేది నేను మీకు షేర్ చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.